మరి ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం ఇప్పుడు ఈ ఊర్లో. ఇప్పుడు మనం ఆయిల్ ఇంజన్ చేయడానికి వెళ్తున్నాం. డీజిల్ తీసుకున్నాం, పానాలు బిల్ అన్నీ రెడీ. అక్కడ పోయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉన్నది, ఏం ప్రాబ్లం అనేది మీకు వీడియో తయారు చేసి చూపిస్తాను. సో బై ద వే ఫ్రెండ్స్, చూస్తున్నారా మా బైక్స్ మేము మూలకు పెట్టేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పొలం ఎట్లా ఉండే వాతావరణం చూస్తున్నారా? రైతు అనేది ఎంత కష్టపడతాడు, ఎట్లా పంట పండిస్తారు, రైతులకు ఎంత కష్టం ఉంటుంది చూస్తున్నారా? ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూస్తున్నారా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. ఎంత మంచిగా ఉంది చూడండి. జాగ్రత్తగా వెళ్ళాలా, కాలు జారిందా? నేను లోపలే, ఆ ఫోన్ లోపల, అంత లోపల. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎట్లయినా మీరు నడిచిరా? నేను నడుస్తున్నా అంటే మీకు రైతు అన్నలకు అలవాటు ఉంటుంది, కానీ నాకు అలవాట్లేదు. బై ద వే ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఫోన్లో చూస్తే భూమి మీద పడిపోతా. ఎలా ఉంది వాతావరణం? ఆడపోయి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మేము ఎంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాం. ఇందులో నా పానాల్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, చూస్తున్నారా? వెళ్తున్నాం మా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎవరు బావి తవ్విండ్రు, జేసీపీ ఉన్నది. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్లా ఉంది లొకేషన్, ఎక్దమ్ జబర్దస్త్. అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్కు సపోర్ట్ చేస్తాడు. మిమ్మల్ని మేము పైసలు అడగండి, ఏం హెల్ప్ చేయలేదు అని ఉంటలేను. ఒక సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేయండి. నేను ఇట్లా అన్ని మంచి మంచి వీడియోలు తయారు చేస్తూ మీకు చూపిస్తుంటా, ఎంటర్టైన్మెంట్ చేస్తుంటా. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే చెప్పండి, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఇవి పల్లీలు రెండు చేతులు రెండు అమ్మ బాగా దూరం నడుస్తుంది. నడిచి పొద్దున్న తిన్నది అరిగిపోయింది నాకు, ఇంకా నడవాలా. ఇంకో యూటర్న్ తీసుకున్నారు, చూస్తున్నారు? అట్లు లైట్ తీసుకుని యూటర్న్ తీసుకున్నారు. నాకేమో గీనే ఉన్నది అన్నారు. వీళ్ళతో డబ్బులు ఖర్చు తీసుకోవాలా? మమ్మీ ఆగండి మమ్మీ, బామో బావా అది పోని. కానీ రాత్రి అత్తే అవుతుండేనా? ఇంత రాత్రి రావాలా మరి? ఏడవుతుంది పని, రాత్రి పొద్దున అవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ సండే కాబట్టి వచ్చినాం ఇటు. అదే ఫ్రెండ్స్, చివరికి మనం చేరుకున్నాం బావి దగ్గర. చూస్తున్నారా? ఇంజను డీజిల్ ఇంజన్, చైనా ఇంజన్, చిన్న ఇంజను. ఇక్కడ ఇది బావి, ఫుల్ వాటర్ ఉన్నది బావిలో, ఫుల్ వాటర్. సో ఫ్రెండ్స్, మనం ఇంజన్ ఏం ప్రాబ్లం ఉన్నది, ఎట్లా ఎందుకు పాడైపోయింది, ఎన్ని రోజులు నడిచిందా నడవలేదా అనేది మొత్తం రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా రిపేర్ చేసినా అది కూడా పెడతాం. నా యూట్యూబ్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇచ్చిందా రాజా? రైట్, మంచి డీజిల్ రైట్ వచ్చింది అన్నట్టుకి ఇట్లా. పెట్రోల్ ఉందా కొంచెం? అయినా పెట్రోల్ తేలేగా, నేను అడిగా అప్పుడు పెట్రోల్ తేవాలా అని. నౌజల్ ఇప్పినాం మనం ఇప్పుడు. ఈ నౌజల్లో ఎట్లా ఎందుకు పనిచేస్తారు, డీజిల్ వస్తలేదు. ఇక్కడ పెట్టి చూడాలి, డీజిల్ వస్తలేదు. మనం ట్రై చేద్దాం. ఒకవేళ ఇక్కడ ప్రెషర్ కరెక్ట్ వస్తే చాలా అయిపోతుంది. ఈ ఫ్రెండింగ్లో ఉండడం వల్ల ఇట్లా జామ్ అయిపోతుంది. ఈ ఇంజన్లోకి ఎప్పుడు కూడా నడుపుతూనే ఉండాలా, నడపకపోతేనే ఖరాబ్ అవుతాయి. ఫ్రెండ్స్, మొత్తానికి ఇంజన్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్తున్నా. సో ఈ మా టూల్ పానాలు. సో మా ఫ్రెండ్ ఆ దూరం వెళ్ళిపోయింది, చూపిస్తాను మీకు.
ఒక పుల్లి ప్రాబ్లం ఉండే వాటర్ ప్యాకింగ్ పోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏడ ఉండే ఏం పని చేసి చూపిస్తా. చూస్తున్నారా మా ఒక ఫ్రెండ్ ఎంత దూరం ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ ఎంత దూరం. మా రైతు అన్నలే ఫ్రెండ్స్. నేను అన్ని చైనా ఇంజన్లు అన్నీ రిపేర్ చేస్తా. పెట్రోల్ నడిచేది, డీజిల్తో నడిచేది. కానీ ఏంటంటే మన వర్క్షాప్కి తీసుకెళ్తే మంచిది. ఇవాళ సండే కాబట్టి ఇటు వచ్చినాం. ఏమైంది రాజా? ఇది ఎక్కడికి వెళ్ళేస్తుంది నీళ్ళు? ఏ చెరువు ఇది? మురుగుడు చెరువా? ఓహో, ఇది చూస్తున్నారా రైతులకు ఎంత కష్టం. రాత్రి పారలేదు, పార లేకుండా కాలుతో తీస్తున్నా, పారలేక కాలుతో తీస్తున్నా. చాలా కష్టం. చూస్తున్నారా ఇటు మా ఫ్రెండ్ పొలాల్లో వెళ్తుంది, అటు చూస్తున్నారా. ఇంకోటి రైతు అంటే జోక్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేరే, రైతు వేరే. ఫ్రెండ్స్ ఈ చెరువు చూస్తున్నారా? ఈ చెరువు దగ్గర జేసీబీ నడుస్తుంది. రైతన్న పక్కకి బావి తవ్వుతున్నాడు. నీళ్ళు లేవు నూతిలా అంటే మళ్ళీ బుక్కులేమో అటున్నాడు. పక్క పన్ను తీయమ్మని అనుకుని తీసుకున్నాను. అంటే వైర్లు అయితే తెగలేగా? వైర్లో తాగాలి, వైర్లో తెగితే ఇక తెగు దాని పక్క పంట కూడా అవుతుంది. మళ్ళీ మాకు ఖర్చు డబల్ ఖర్చు. డబల్ ఖర్చు ఎంత గంటకి ఎంత తీసుకుంటున్నాడు? బాగా అవుతుంది. గంటకు 4,800. 4,800 గంటకు ఫ్రెండ్స్. ఇది దీని ఎంత రేటు ఎంత ఘోరంగా. సరే అమ్మా, ఈ సీన్ అన్న పొలంలో ఇంజిన్ ఖరాబ్ చేసుకొచ్చిన ఆయిల్ ఇంజిన్ ఉంటే చెప్పండి, నేను రిపేర్ చేస్తా. మిస్టేక్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఏమో గాడ, నేను గీడ. మీరు ఒకటి మెల్లగా చూపిస్తా ఫ్రెండ్స్. గీడ ఇది అంటారు రైతు పడే కష్టం ఒక మెకానిక్ పడలేడు. ఈడ దొంగినో ఏ ఓడెక్కినో నాకే తెలియదు. అమ్మ ఈడ ఏడికెళ్ళి వచ్చి నేను దొనకమంటారా? మీ ఆశీస్సులతో, మీ ఆశీర్వాదాలతో దొనుకుతా. రైట్, మెల్లగా మెల్లగా అనేక. నాకు కాదు చూడండి, ఇటేనా? మరి చెప్పాలిగా, మరి నువ్వు నాకు చెప్పదా? నేను కింద పడి చూస్తున్నాను, 4 దిక్కుల పుడతాను. నేను కింద పడితే లేపే వాళ్ళు కావాల్సింది. నన్ను ఫోన్ బాయ్, నేను బాయ్. గిట్లకి వెళ్ళి గిట్ల వెళ్ళాలా? నాకు కాళ్ళ ఏదో వచ్చింది ఫ్రెండ్స్. అలాగే వీడియో తర్వాత కానీ కాళ్ళు తీద్దాం. పో మెల్లగా పో బ్రో, మెల్లగా పో. నాకు కాళ్ళలో కూర్చోలే రాజా. ఇక చూడు, దీంట్లో ఏదో ఒకటి ఉందో చూపిస్తా. ఇది ఉందా బెండింగ్ వైరు? కూర్చింది, నాకు తెలియదు. నేను అనుకున్నా కాళ్ళలో కూర్చింది అనుకున్నా. ఇక గీడ వచ్చింది. మీరు వీడియోలు క్లియర్గా చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు పీక్తా. ఇదే కూర్చింది. నేను ఇప్పుడు దీనికి పక్కకే పెడతా. పొలాలు ఎత్తే నారేసేటోళ్ళు కూర్చుతుంది. అమ్మో, ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, స్కూల్ పోలే ఇవాళ సండే కదా? ఓకే, చెప్పండి. ఇమ్రాన్ టెంపస్, ఇమ్రాన్ బైక్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.